ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అలరించిన బుట్టాయిగూడెం విద్యారోహిణి పబ్లిక్ స్కూల్ వార్షికోత్సవం. భారీగా తరలివచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపితే సహించేది లేదంటున్న జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత రామనాథన్. అక్షయ తృతీయ వారోత్సవాలలో భాగంగా 6వ లక్కీ డిప్ ను కైవసం చేసుకున్న కొంకిమల్ల జ్యువెలరీ ఖాతాదారిని పి జ్యోతి. ఉభయ గోదావరి జిల్లాలో పలు డీసీజీబీ బ్యాంకులలో జరిగిన అవినీతిపై పీజీఆర్ఎస్ ఫిర్యాదు మేరకు జంగారెడ్డిగూడెంలో విచారణ చేపట్టిన డీసీఓ శ్రీనివాస్. ఈ నెల 26వ తేదీన వాసవిమాత జయంతి సందర్భంగా జంగారెడ్డిగూడెంలో పలు పూజా కార్యక్రమాలు. ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చిన ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు. జంగారెడ్డిగూడెం బులియన్ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అక్షయ తృతీయ వారోత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసిన బంపర్ ఆఫర్స్ ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని స్వాతి గ్రూప్స్ అధినేత జిల్లా ఛాంబర్ అధ్యక్షులు ఏలూరి ఫణికుమార్ అన్నారు. 6వ రోజు లక్కీ డిప్ ను ఆయన చేతుల మీదుగా తీశారు. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామానికి చెందిన కొంకిమల్ల జ్యువెలరీ వినియోగదారుని జ్యోతి లక్కీ డ్రాను దక్కించుకున్నారు. గ్రామదేవత గంగానమ్మ తల్లి ఆలయం వద్ద గురువారం రాత్రి లక్కీ డిప్ డ్రా ఏర్పాటు చేశారు. అన్ని బంగారు దుకాణాల నందు బంగారు ఆభరణాల కొనుగోలుపై అరకాసుకు 1500 రూపాయల ఫ్లాట్ డిస్కౌంట్ ఏర్పాటు చేశారు. ఈ నెల 24వ తేదీ వరకు జంగారెడ్డిగూడెంలోని గోల్డ్ షాప్లలో ప్రతి 5000 రూపాయల వెండి బంగారం వజ్రాభరణాల కొనుగోలుపై లక్కీ డ్రా తీస్తున్నట్లు తెలిపారు. ప్రతిరోజు కూపన్లో గెలుపొందిన లక్కీ డిప్ విజేతకు పావుకాసు బంగారం ఇవ్వనున్నట్లు అసోసియేషన్ అధ్యక్షులు బచ్చు ప్రభాకర్ రావు తెలియజేశారు. తమ జ్యువెలరీకి చెందిన కొనుగోలుదారునికి డ్రా తగలడంతో కొంకిమల్ల శేఖర్ గుప్తా ఆనందం వ్యక్తం చేశారు. మా బులియన్ అండ్ పాన్ బ్రోకర్స్ జంగారెడ్డిగూడెం మా ఆధ్వర్యంలో అక్షయ తృతీయ వారోత్సవాల సందర్భంగా ఇవాళ 6వ రోజు డ్రా తీయడం జరిగింది. ఈ డ్రాలో 6వ రోజు డ్రాలో కొంకిమల్ల జ్యువెలర్స్ కస్టమర్ అయిన పి జ్యోతి గారికి డ్రాలో తగిలింది. ఆవిడకి 2 గ్రాముల బంగారం ఇవ్వటం జరుగుతుంది. అలాగే పట్టణ ప్రజలు మరియు పరిసర గ్రామ ప్రజలందరూ మా ఆఫర్ను స్వీకరించి విజయవంతం చేసినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఈ ఆఫర్ ఇంకొక రోజు ఉన్నది, రేపే ఆఖరి రోజు. మిగిలిన రేపు వినియోగదారులందరూ రేపు కూడా ఈ ఆఫర్ను వినియోగించుకుంటారని కోరుతున్నాము. అలాగే మేము ఎక్కడ లేని విధంగా మేము ఊరు మొత్తం గ్రామం మొత్తం షాపులందరం కలిసి ఈ ఆఫర్ పెట్టాము. ఈ విధంగా ఎక్కడ జరగట్లేదు. మా యూనిటీ కోసం ఇలా చేయటం జరిగింది. మా అసోసియేషన్ సభ్యులందరూ ఈ ఆఫర్ని స్వీకరించి మా టీంకి సహకరించి బాగా విజయవంతం చేశారు. ఈ విధంగా విజయవంతం చేసిన అందరికీ, మా సభ్యులందరికీ మా కృతజ్ఞతలు. రేపు కూడా ప్రజలందరూ ఈ ఆఫర్ను ఉపయోగించుకుంటారని కోరుతున్నాం. ఈరోజు బులియన్ అండ్ పాన్ బ్రోకర్ అసోసియేషన్ జంగారెడ్డిగూడెం అక్షర తృతీయ వారోత్సవాల్లో భాగంగా ఈరోజు లక్కీ డ్రా నిర్వహించడం జరిగింది. ఈరోజు డ్రాలో శ్రీనివాసపురం గ్రామం చెందిన పి జ్యోతి అనే అమ్మాయికి పావుకాసు బంగారం గెలుచుకున్నారు. వారు స్థానిక కొంకిమల్ల జ్యువెలర్స్లో పర్చేజ్ చేసి ఉన్నారు. వారికి ముందుగా బులియన్ అండ్ పాన్ బ్రోకర్ అసోసియేషన్ ధన్యవాదాలు తెలియజేస్తుంది. అలాగే ఈ యొక్క స్కీమ్ పెట్టడానికి ఆహర్నిశలు కృషి చేసి మా బులియన్ అండ్ పాన్ బ్రోకర్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేని విధంగా జంగారెడ్డిగూడెంలో ఏ షాపులో పర్చేజ్ చేసినా, చిన్న షాపులో పర్చేజ్ చేసినా కూడా షాపు యజమానికి బడ్డెన్ పడకుండా షాపు యూనియన్ ఈ యొక్క బడ్డెన్ని స్వీకరించి అలాగే ఆఫర్ను ప్రకటించి చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరికీ కూడా వినియోగంలోకి తీసుకొచ్చి అందరికీ అందుబాటు ధరలో, తక్కువ ధరలో బంగారు ఆభరణాలు లభించేలాగా ఒక అతి గొప్ప స్కీమ్ని పరిచయం చేశారు. ఈ స్కీమ్ ఇలాగే ఈ స్కీమ్స్ మరిన్ని స్కీములు తీసుకొచ్చి అసోసియేషన్ ఇంకా ముందుకెళ్తూ ఉంటుంది. కార్పొరేట్ వ్యవస్థని ఢీకొట్టే విధంగా, కార్పొరేట్ ఆఫర్లు తలగొట్టే విధంగా ఈ రోజున జంగారెడ్డిగూడెం బులియన్ పాన్ బ్రోకర్ అసోసియేషన్ మంచి నిర్ణయం తీసుకుని అసోసియేషన్ సందర్భంగా అన్ని షాపుల్లో, అసోసియేషన్లో ఉన్న ఏ షాపుకైనా సరే వచ్చి పర్చేజ్ చేస్తే కాసుకు 3000 రూపాయలు డిస్కౌంట్ అన్నది వాళ్ళకి నిజంగా ఇది మిగిలే వ్యాపారం కాదు. మిగలకపోయినా సరే ఈ రేట్లు పెరిగిన తరుణంలో కస్టమర్కి తక్కువ ధరలో బంగారాన్ని అందించే ఉద్దేశంతో ప్రతి చిన్న కస్టమర్ కూడా, ప్రతి చిన్న షాపు వ్యక్తి కూడా ఆ నష్టాన్ని భరించి ఈ ఆఫర్ అనేది కొనసాగించడం జరిగింది. ఇలాగే మున్ముందు మరిన్ని ఆఫర్లు కూడా ఇస్తానని బులియన్ అసోసియేషన్ తెలియజేస్తుంది. ఈ అసోసియేషన్ ఇంకా ముందుకు తీసుకెళ్లాలని యూనిటీ ఆఫ్ స్ట్రెంగ్త్ అందరూ
యూనిటీగా ఉంటే ఈ ఐక్యత ఎంత బలంగా ఉంటుందో మరి ముందు ఇంకా అందరికీ తెలియజేస్తారు. ఈ అవకాశం రేపు కూడా ఉంది. ఈ అవకాశాన్ని వినియోగించుకుని చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈ ఆఫర్ని వినియోగించాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బుట్టాయిగూడెంలోని విద్యారోహిణి పబ్లిక్ స్కూల్ వార్షికోత్సవం అంబరహన్నంటింది. పాఠశాల కరెస్పాండెంట్ అండ్ ప్రిన్సిపల్ కొండపాటి రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన వార్షికోత్సవంలో భాగంగా విద్యార్థులు పలు గీతాలకు నృత్యాలు వేశారు. శాస్త్రీయ నృత్యాలతో పాటు వివిధ చిత్రాలకు సంబంధించిన పాటలకు డాన్సులు వేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు భారీ స్థాయిలో తరలివచ్చారు. కుటుంబ వ్యవస్థలో తండ్రి పడుతున్న కష్టాన్ని తేలికగా తీసేసే కుమారుల గురించి, ఆ కుమారుడే తండ్రిగా మారితే ఏ విధమైన పరిస్థితి ఎదురవుతుంది అనేది కంటికి కట్టినట్లుగా చూపించారు. భరతనాట్యం, కూచిపూడి, భక్తి గీతాలకు చిన్నారులు వేసిన నృత్య ప్రదర్శనలు చూపర్లను కట్టిపడేశాయి. ధరణి జయహో అంటూ ధరణి ప్రాముఖ్యతను తెలియజేసిన నృత్య ప్రదర్శన సైతం ప్రజలను ఆలోచింపజేసింది. విద్యాశాఖకు సంబంధించిన అధికారులు, ఉద్యోగస్తులే కాకుండా వివిధ శాఖలకు చెందిన ఉద్యోగస్తులు సైతం హాజరయ్యారు. విద్యను ఇష్టంగా మలుచుకుని తల్లిదండ్రుల కలలను సాకారం చేసే దిశగా అడుగులు వేయాలని మండల విద్యాశాఖ అధికారులు తెలియజేశారు. वो पेड़ है चादर ओढ़े या खड़ा कोई बारिश है या आसमान में పాఠశాల 23వ వార్షిక సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి విద్యారోహిణి పాఠశాల మరి బుట్టాడ మండలంలోనే క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తూ గత కొన్ని సంవత్సరాలుగా 10వ తరగతి ఫలితాల్లో మంచి ఉత్తీర్ణత శాతాన్ని సాధిస్తూ ఉంది. మరి కరస్పాండెంట్ గారైనటువంటి రామకృష్ణ గారు మరి వారి యొక్క ఆధ్వర్యంలో మరి మండలంలోనే చాలా పెద్ద పాఠశాలగా అది కొనసాగుతూ, అలాగే రామకృష్ణ గారు మరి వారు పిల్లలకి విద్యతో పాటు సేవారంగంలో కూడా మరి విశేషంగా మరి వారు కృషి చేస్తూ ఉన్నారు. మరి ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఏజెన్సీ ప్రాంతంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఒక మంచి పాఠశాలను నెలకొల్పి మరి మంచి విద్యాబుద్ధులు నేర్పిస్తున్నటువంటి మరి విద్యా సంస్థ నడిపిస్తున్నటువంటి మరి రామకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. కటాక్షంతో ఈ విద్యాలయం మరింత పరిడే వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రామకృష్ణ గారికి వారి సిబ్బంది అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వార్షికోత్సవ శుభాకాంక్షలు. నమస్కారం. థ్యాంక్ యూ. బుట్టాయిగూడెం మండలంలో హెడ్ క్వార్టర్స్లో గత 23 సంవత్సరాలుగా 2003-2004లో ప్రారంభమై నేటికి 23 సంవత్సరాలుగా ఈ విద్యా ప్రస్థానంలో అనేక వందల మందిని మనం దేశానికి అలాగే మనం విదేశాల్లో కూడా స్థిరపడే విధంగా తీర్చిదిద్దడం చాలా సంతోషకరమైన అంశం. దానికి మనకి తల్లిదండ్రులు, విద్యాశాఖ అధికారులు అలాగే పెద్దలందరూ అనేక రకాల సలహాలు, సూచనలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎప్పుడూ చెప్తూ ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తూ చక్కటి విద్యను అందించే విధంగా ప్రోత్సహిస్తున్న ఎంఈఓ గారు బాబురావు గారికి, అలాగే ఎంఈఓ 2 నరేంద్ర రాయ్ గారికి, అలాగే శాస్త్రి గారు వారికి కూడా ధన్యవాదాలు. మరీ ముఖ్యంగా చిన్నారులకి మరియు చిన్నారుల తల్లిదండ్రుల్ని ప్రశంసించాల్సిన సందర్భం ఇది. వారు ఎంతో శ్రమించి అనేక పనులు చేసుకుంటూ విద్యాలయాలకు పంపిస్తూ రోజు విద్యలో భాగస్వామ్యమై ఈ దేశ ప్రగతిలో భాగస్వామ్యమై దేశానికి వెన్నుముకగా నిలుస్తున్న ఈ ప్రాంత తల్లిదండ్రులందరికీ మనపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ వార్షికోత్సవ శుభాకాంక్షలు 23వ వార్షికోత్సవ శుభాకాంక్షలు అందరి తరపున తెలియజేస్తూ జై హింద్, జై భారత్. ధన్యవాదాలు సార్. బుట్టాయిగూడెం మండలంలో ముఖ్యంగా మండల కేంద్రంలో విద్యారోహిణి పబ్లిక్ స్కూల్ మరి ప్రస్థానం 23 సంవత్సరాలుగా మరి విజయదుందుపు ముగిస్తూ
మన మండలంలో అత్యున్నతమైనటువంటి ఫలితాలు 10వ తరగతిలో రావడం, అలాగే విద్యతో పాటు మరి ఈ పాఠశాల ఒక ప్రత్యేకత, ఇక్కడ మన దేశం పట్ల, మన సంస్కృతి పట్ల, మరి సంస్కృతి సాంప్రదాయాలని పిల్లల్లో మరి వాళ్ళకి ఇన్కల్కులేట్ చేస్తూ మన విద్యారంగంలో మనకు మంచి ఉన్నత ఫలితాలు సాధిస్తూ మన మండలానికి మరి సారు ఎంఈ1 బాబురావు గారు చెప్పినట్టు సారు ఎప్పుడు చెప్తా ఉంటారు, మన మండల కేంద్రంలో ఒక ప్రైవేట్ స్కూలు ఈ కార్పొరేట్ శక్తులకి దీటి నిలబడి మరి మంచి విద్యా ఫలితాలు సాధిస్తూ మనకి గర్వకారణంగా మండలంలో ఈ పాఠశాల నిలవడం విద్యారోహిణి పబ్లిక్ స్కూల్గా మనం చిరస్థాయిగా ఉండిపోతుందని మరి సందర్భంగా మరి వ్యాఖ్యానిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ నెల 26వ తేదీన లోక జనని విశ్వమాత వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం వాసవి మాత ఆలయంలో పలు పూజాది కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించనున్నట్లు ఏపీ ఆర్యవైశ్య మహాసభ మాజీ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆ రోజు నిర్వహించే పూజా కార్యక్రమాలకు సంబంధించి కరపత్రాలను వాసవి మాత అమ్మవారి ఆలయంలో ఆవిష్కరించారు. ఆలయ కమిటీ, ఉత్సవ కమిటీ, ఆర్యవైశ్య సంఘం తదితరుల ఆధ్వర్యంలో అమ్మవారి పూజా కార్యక్రమంలో భాగంగా 108 కలశాలతో ఊరేగింపు, అభిషేకం వంటి కైంకర్యాలు ఏర్పాటు చేసినట్లు పట్టణ ప్రముఖులు సిటీ న్యూస్ తో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మహంకాళి రామ్మోహన్ రావు, వందనపు వెంకటేశ్వరరావు, టీవీఏ రామతారకం, కర్పూరం జనార్దన్, పత్తి శేఖర్, వాసవిసాయి నగేష్, చిన్ని తుకారం, భాస్కర్ గుప్తా, మాతు రాజా, కొల్లేపర ఆనంద్, మద్దుల రాంబాబు, కాటేపల్లి శ్రీనివాసరావు, చిన్ని బాపిరాజు, గుల్లపూడి శ్రీనివాసరావు, తడికమల్ల రాంబాబు, ఆలయ అర్చకులు వెంకటరమణ పాల్గొన్నారు. 26 ఆదివారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి జయంత్యోత్సవాలు జరుగుతున్నాయి. మన పట్టణంలో ఉన్న వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆలయం వద్దకు 50 మంది విచ్చేసి ఉదయం 7:30 గంటలకి 108 కలశాలతో 108 మంది కన్యలతో భారీగా ఊరేగింపుతో బయలుదేరి మరలా గుడికాడకు వచ్చి అమ్మవారికి అభిషేకం చేసి అక్కడి నుంచి కుంకుమ పూజలు జరుగుతాయి. మరి ఈ కార్యక్రమానికి పట్టణంలో ఉన్న అందరూ కూడా పాల్గొని చుట్టుపక్కల ఉన్న గ్రామాల వారు కూడా వచ్చి అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలవ్వాలని చెప్పి మేము కోరుచున్నాం. అలాగే ఉదయం 7:30 గంటలకి బోధిట్రీ ఇంగ్లీష్ స్కూల్ వారి సౌజన్యంతో మనకి బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు కూడా నడవలసిన అవసరం లేదు, అందరూ కూడా బస్సుల్లోనే ఊరేగింపు జరుగుతుంది. కావున తప్పకుండా అందరూ కూడా వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మేము మనవి చేస్తున్నాం. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం స్థానికంగా ఉన్న మా వాసవిమాత ఆలయం వద్ద 26/4/2026 అమ్మవారి జయంతోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయండి. ఆ రోజు ఉదయం 7 గంటలకి 108 మంది కన్యలతో 108 మంది కలశాలతో జంగారెడ్డిగూడెం పురవీధులలో బోధేటి వాళ్ళు మాకు సౌజన్యంతో మాకు ఇచ్చిన బస్సుల్లో వారందరినీ తీసుకెళ్లి ఊరేగింపుగా తీసుకెళ్లి అయిన తర్వాత ఇక్కడ మా వాసవిమాత గుడిలో ఇక్కడ అందరికీ అమ్మవారికి నైవేద్యం మరియు కుంకుమార్చలు, కుంకుమ పూజలు అన్ని జరుగుతాయండి. ప్రతి ఒక్కరు కూడా జంగారెడ్డిగూడెం మరియు పరిసర ప్రాంత ప్రజలు, చుట్టుపక్కల వారు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ అమ్మవారి జయంతోత్సవాల్లో పాల్గొనవలసిందిగా కూర్చున్నాము. అలాగే ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ మాకు అమ్మవారి గుడి వద్ద అన్నదాన కార్యక్రమం జరుగుతుందండి. దానిలో కూడా అందరూ కూడా పాల్పంచుకోవాలని కోరుచున్నామండి. ఇదే రకంగా ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి వాసవిమాత మా ఆర్యవయసులు మాత్రమే కదండి, విశ్వజనని వాసవిమాత కోరికలు తీర్చే అమ్మవారి అండి. అందరూ కూడా తప్పనిసరిగా వచ్చి హాజరు కావాలని కోరుచున్నాము. ఇట్లు ఆర్యవయసు సంఘం, ఉత్సవ కమిటీ మరియు ఆలయ కమిటీ, జంగారెడ్డిగూడెం ఆర్యవయసులు అందరూ. వాసవిమాత జై జై వాసవిమాత. రేపు 26/4/2026 ఆదివారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదినం సందర్భంగా జంగారెడ్డిగూడెం ఆర్యవైశ్య కళ్యాణ మండపం ఎదురుగా ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి గుడి వద్ద నుంచి 108 మంది కలశములతో 108 మంది కన్యలతో భారీ ఊరేగింపు జరుగును. ఈ కార్యక్రమం ఉదయం 7:30 గంటలకి ప్రారంభమై గ్రామోత్సవం చేసుకుంటూ తిరిగి అమ్మవారి గుడి వద్దకు చేరును. చేరిన తర్వాత ఇక్కడ కుంకుమార్చన, నీరాజన మంత్రపుష్పం, తీర్థ అన్ని కూడా జరుగుతాయి. అలాగే ఈ కార్యక్రమానికి భక్తులందరూ 50 మంది విచ్చేసి తీర్థభాగాలు స్వీకరించి అమ్మవారి కృపకు కవర్తులు కావాలని కోరుచున్నాం. ఇట్లు ఆలయ కమిటీ, ఆలయ కమిటీ, ఉత్సవ కమిటీ మరియు ఆర్యవేద సంఘం జంగారెడ్డి. జయవాసవి జయ జయవాసవి. 26/4/2026 ఆదివారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి జన్మదినం రోజు సందర్భంగా ఆ రోజు 108 కలశాలతో 108 కన్యలతో అమ్మవారి ఊరేగింపు, తదనంతరం అమ్మవారికి కుంకుమార్చన, అభిషేకములు జరుగును. ప్రతి ఒక్క ఆర్యవయసులు ఇందులో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపితే సహించేది లేదని జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత రామనాథన్ స్పష్టం చేశారు. జంగారెడ్డిగూడెం నెంబర్ ప్లేట్స్ లేని వాహనాలను, హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
కాసేపు ప్రమాదాల గురించి అవగాహన కల్పించారు. నెంబర్ ప్లేట్స్ లేకుండా వాహనాలు నడిపితే ఏదైనా ప్రమాదం చేసి వెళ్లిపోతే గుర్తించడం కష్టమవుతుందని, ప్రమాద బాధితుడి గురించి ఎవరు బాధ్యత తీసుకుంటారని ప్రశ్నించారు. తప్పుడు పని చేసే వారు మాత్రమే నెంబర్ ప్లేట్స్ లేకుండా సంచరిస్తుంటారని తెలిపారు. ఇన్సూరెన్స్ లైసెన్స్ లేకుండా రోడ్డు మీదకు రావద్దని హెచ్చరించారు. ఆర్టీఓ, పోలీసు సంయుక్తంగా నిరంతరం దాడులు నిర్వహిస్తూనే ఉంటారని తెలిపారు. అతివేగం నియంత్రించి రాకపోకలు సాగించాలని కోరారు. హెల్మెట్ లేని వారి చేత కొత్త హెల్మెట్స్ కొనుగోలు చేసేలా ఏర్పాటు చేశారు. నెంబర్ ప్లేట్స్ వేసుకున్న తరువాతనే వాహనాలను అందజేస్తారు. ఈ కార్యక్రమంలో సిఐ వెంకట్ సుభాష్, ఎస్ఐ వీరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మన జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్లో ఈ ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎన్ఫోర్స్మెంట్ అనేది గట్టిగా జరుగుతుంది వస్తుంది. పోలీస్ వాళ్ళు అందరూ ఇది స్ట్రిక్ట్గా ఒక మిషన్ మోడ్లో స్టార్టింగ్ నుంచి ఇది మంచిగా చేసి వస్తున్నారు. ఈ హెల్మెట్ అవేర్నెస్ క్రియేట్ చేయడం, ట్రాఫిక్ రూల్స్ నేర్పించడం, ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడం అండ్ ఇది ఎన్ఫోర్స్మెంట్, రోడ్స్ మీద ఎన్ఫోర్స్మెంట్ చేయడం, డ్రంక్ అండ్ డ్రైవ్ అలాంటి ఎన్ఫోర్స్మెంట్ అన్ని యాక్టివిటీస్లో చాలా మంచిగా పని చేసి వస్తున్నాము. ఈ కార్యక్రమంలో ఈసారి మన జంగారెడ్డిగూడెంలో ఇప్పుడు నంబర్ ప్లేట్స్ ప్రాపర్గా లేకుండా తిరుగుతున్న వెహికల్స్, ఎస్పెషల్లీ టూ వీలర్స్ అనేది ఇక్కడ ఈ రోజు ఒక అరౌండ్ 30 టూ వీలర్స్ అని మనం స్టాప్ చేసి వాళ్ళు ఇక్కడ పిలిచి వాళ్ళు బండీస్ లో ఈ నంబర్ ప్లేట్స్ ప్రాపర్ గా పెట్టుకోవడం లాగే వాళ్ళకి అవేర్నెస్ ఇచ్చి ఆ కార్యక్రమం చేసి వస్తున్నాము. ఇప్పుడు అందరి ప్రజలకి ఏం చెప్తున్నాము అంటే ఈ నంబర్ ప్లేట్ ఫాలో చేయడం, నంబర్ ప్లేట్ పెట్టుకోవడం బండిలో అనేది ఇట్ ఇస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఇప్పుడు చాలా వెహికల్స్ దొంగతనం జరుగుతుంది, ఎస్పెషలీ టూ వీలర్స్. ఆ దొంగతనం చేసి వెళ్తున్న వెహికల్స్ టూ వీలర్స్ లో ఈ బండి ప్లేట్ కాకుండా ఆర్ వేరు ఏదైనా ఫేక్ నంబర్ ప్లేట్ పెట్టి తిరుగుతున్నాయి. తర్వాత ఈ అదర్ క్రైమ్స్, అదర్ హౌస్ బ్రేకింగ్, రాబరీ ఆర్ సమ్ నార్కోటిక్ డ్రగ్ స్మగ్లింగ్ అలాంటి అఫెన్సెస్ కి కూడా రాంగ్ నంబర్ ప్లేట్ పెట్టిన వెహికల్స్ ఆర్ వితౌట్ నంబర్ ప్లేట్ పెట్టిన వెహికల్స్ లోనే ఇవన్నీ జరుగుతుంది. కాబట్టి ఈ ఎన్ఫోర్స్మెంట్ అనేది మనం గట్టిగా చేసి వస్తున్నాము. దిస్ ఆపర్చునిటీలో ఈ ప్రజలు అందరికీ ఏం కోరుకుంటా ఉన్నాము అంటే వాళ్ళు ఓన్ వెహికల్స్ లో ప్రాపర్ గా నంబర్ ప్లేట్ అనేది డిస్ప్లే చేయాలి, బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్. మనకి మోటార్ వెహికల్ ట్రాన్స్పోర్ట్ యాక్ట్ కూడా ఉంది. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం కూడా ప్రాపర్ డైమెన్షన్స్ లో, ప్రాపర్ ఫార్మాట్ లో ఈ నంబర్ ప్లేట్ పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మన ఎంవిఐ సైడ్ నుంచి కూడా ఏఎంవీ ఇన్స్పెక్టర్ కూడా వచ్చారు. ఇది మనం జాయింట్ గా చేస్తున్నాము. సో ఈ ప్రజలు అందరూ పోలీస్ వాళ్ళకి కోఆపరేట్ చేయమని అడుగుతున్నాము. తర్వాత ఈ హైవేస్ ఎక్కుతున్నప్పుడు, స్టేట్ హైవేస్ ఆర్ నేషనల్ హైవేస్ ఎక్కుతున్నప్పుడు హెల్మెట్ వాడడం అది కూడా కొంచెం ఇంపార్టెంట్. లైఫ్ ఇస్ ఇంపార్టెంట్ కాబట్టి యాక్సిడెంట్స్ అవాయిడ్ చేయడానికి, లాస్ ఆఫ్ లైఫ్ అవాయిడ్ చేయడానికి ఈ హెల్మెట్ అనేది కూడా యూజ్ చేయమని అడుగుతున్నాము. థ్యాంక్ యూ. జంగారెడ్డిగూడెంలో జీవీ మాల్ ఎదురుగా నటరాజ D2D డాన్స్ అకాడమీ నిర్వాహకురాలు కళ్యాణి ఆధ్వర్యంలో బాటసారులకు, ప్రయాణికులకు మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని టీడీపీ నాయకులు పెనుమర్తి రామ్ కుమార్, ఆంజనేయ కిరాణా వర్తకుడు కొల్లేపర ఆనంద్, విద్యారోహిణి పబ్లిక్ స్కూల్ నిర్వాహకులు కొండపాటి రామకృష్ణ తదితరులు ప్రారంభించారు. ఈ సందర్భంగా కళ్యాణి మాట్లాడుతూ వేసవి దాహార్తి నుంచి ఉపశమనం కలిగేందుకు నటరాజ D2D డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తనకు సహకరించిన అకాడమీ విద్యార్థులకు, కళాకారులకు, వారి తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా నటరాజ D2D డాన్స్ అకాడమీ సమ్మర్ క్లాసులను పరిశీలించిన నాయకులు కాసేపు కళాకారులతో గడిపారు. వారు నేర్చుకుంటున్న వివిధ నృత్య ప్రదర్శనల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ చిన్నతనంలో ఏదో ఒక కళను నేర్చుకోవాలని, తద్వారా మానసిక ఒత్తిడిని అధిగమించవచ్చని అన్నారు. తెలివితేటలు వృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. ప్రతి ఇంటి నుంచి నృత్య కళాకారిణి తయారయ్యే విధంగా తల్లిదండ్రులు ప్రోత్సాహం అందించాలని అన్నారు. కేవలం వ్యాపారమే కాకుండా మజ్జిగ చలివేంద్రం వంటి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నటరాజ D2D అకాడమీ బృందాన్ని సిటీ న్యూస్ తో కొనియాడారు. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు చాలా సంతోషం. మా అమ్మాయి కళ్యాణి అమ్మాయి ఎందుకంటున్నానంటే, ఈ అమ్మాయి చిన్న వయసు నుంచే ఇంటర్మీడియట్ చదివిన దగ్గర నుంచి కూడా వీళ్ళ సాలిపేటలు ఉండేవారు. ఆనాడు విఘ్నేశ్వర స్వామి వినాయక చవితి సందర్భంగా పెట్టేవారు కార్యక్రమాలు. ఇంటికి వచ్చి అంకులకు మీరు తప్పకుండా రావాలని చిన్న వయసు నుంచే బాగా పరిచయం నాకు. అంచేత మా అమ్మాయి ఈరోజు డాన్స్ అకాడమీ పెట్టి దాదాపుగా 7 సంవత్సరాలు అయింది. చాలా అద్భుతంగా రన్ చేస్తుంది. నటరాజ్ D2D అకాడమీ అని పెట్టి చాలా మంచి పేరు తెచ్చుకుంది జంగారెడ్డిగూడెంలో. మరి ఈరోజు ముఖ్యంగా వీళ్ళ డాన్సెస్ క్లాసెస్ వెస్ట్రన్, ఫోక్ డాన్స్, ఈ ఫాపింగ్, బ్రేకింగ్, సాల్స్, జుంబా, ఫిట్నెస్, మరి చాలా మంచి కార్యక్రమాలు ఇవన్నీ సమ్మర్ పెడుతున్నారు కార్యక్రమాలు. మరి ఈ రోజు నుండి సమ్మర్ క్యాంప్ స్టార్ట్ అవుతుందండి. అలాగే పిల్లలు, పెద్దలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని,
అందరిని పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నా. ఈ క్యాంప్ వచ్చేటప్పటికి 45 రోజులు. ఫీజు కూడా చాలా తక్కువ చెప్పింది అమ్మాయి. మరి రోజు చూస్తున్న ప్రతి పిల్లలు కూడా డ్యాన్స్ వల్ల ఉపయోగాలు ఏంటంటే వారు శారీరకంగా బాగా ఎదుగుతారు, ఆరోగ్యవంతంగా ఉంటారు. అంతేకాకుండా ఇక్కడ దాదాపుగా 50 మంది పిల్లలు ఉన్నారు. మరి వీళ్ళందరూ ఎవరింటి దగ్గర వాళ్ళు ఉంటే సెల్ ఫోన్ కానీ టీవీలు కానీ అంతవరకే ఉండిపోతారండి. అలా కాకుండా ఈ సమ్మర్ క్యాంప్కి వస్తే దాదాపు ఎంతమంది పరిచయాలు పెరుగుతారు, ఎంతమంది స్నేహభావాలు పెంపొందుతాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా అన్నా చెల్లి, అక్కా చెల్లి, లేకపోతే ఇలాగా సత్సంబంధాలు పెరుగుతాయి, రిలేషన్స్ పెరుగుతాయి. దీనివల్ల హెల్త్ బాగుంటుంది, వీళ్ళ రిలేషన్స్ పెరుగుతాయి. మరి ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రులు అండి, మరి వాళ్ళు కూడా పిల్లల్ని కోఆపరేట్ చేయడం కోసం ఈ డాన్స్ నేర్పించడం అంటే వాళ్ళని కూడా అభినందిస్తున్నాను. మరి యొక్క చక్కటి అవకాశాన్ని జంగారెడ్డిగూడెం మరియు చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా ఈ డాన్స్ అకాడమీలో పిల్లల్ని జాయిన్ చేసి మీ పిల్లలకి డాన్స్ నేర్పించాలని ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే మా కళ్యాణిని కూడా ఆశీర్వదించండి, అభిమానించండి. పాప డిగ్రీ చదువుకుందండి. డిగ్రీ చదువుకుని కూడా మరి ఎవరైతే ఉద్యోగం చేస్తే ఉద్యోగానికి ఎక్కువ చేస్తారు, అలా కాకుండా వాళ్ళ అత్త మామ సహకారంతో, సాయిరాం సహకారంతో ఇది పెట్టారు. దయచేసి అందరూ కూడా ఎంకరేజ్ చేయాలని పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ, మరి మా అమ్మాయి నాకు ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకు, ముఖ్యంగా కింద ఈరోజు ఎంతోమంది పేద ప్రజల కోసం లేదా ఎండకి దహాతి తీరడానికి కార్మికుల కోసం మజ్జిగ క్యాంపు చలివేంద్రం కూడా ఏర్పాటు చేశారు. మనస్ఫూర్తిగా మా అమ్మాయిని ఆశీర్వదిస్తూ ఇలా మంచి మంచి కార్యక్రమాలు భవిష్యత్తులో చేయాలని కోరుకుంటున్నాం మా తల్లి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఈరోజు నటరాజ్ D2D డ్యాన్స్ అకాడమీ జంగారెడ్డిగూడెంలో సమ్మర్ క్యాంప్ ప్రారంభోత్సవానికి ఈరోజు రావడం జరిగింది. మనకి చిన్నారుల యొక్క మానసిక శారీరక ఎదుగుదలకి ఖచ్చితంగా ఈ కళలు అనేవి ఎక్కువగా ఉపయోగపడతాయి. తల్లిదండ్రులందరూ ఆ మార్గంలో ఆ వైపుకి ఆలోచన చేస్తున్నారు. సమ్మర్ క్యాంప్ అనే కాదు, రెగ్యులర్ డే-టు-డే లైఫ్లో కూడా చిన్నారులకి ఒక యాక్టివిటీ ఉండాలి. అది స్పోర్ట్స్ కానివ్వండి, డ్యాన్స్ యాక్టివిటీ కానివ్వండి. మనం పురాతనంగా సనాతనంగా మన భారతదేశంలో అన్ని కళలు, యుద్ధ కళల నుంచి నాట్య కళల నుంచి అన్నింటినీ నేర్పించేవాళ్ళు. ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు. రాను రాను సమాజం ఫిజికల్గా వీక్ అయిపోతుంది. ఫిజికల్గా వీక్ కాకుండా ఉండాలంటే యాక్టివిటీ ఉండాలి. యాక్టివిటీ ఉంటే వాళ్ళ యొక్క జీర్ణక్రియ బాగుంటుంది, ఆలోచన విధానం బాగుంటుంది, ఒక ఫిట్ శరీరం వాళ్ళకి అందుతుంది. ఆ శరీరం ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉందో, స్వామి వివేకానంద చెప్పినట్టు ఎక్కడైతే ఆరోగ్యకరమైన శరీరంలో ఆరోగ్యకరమైన మానసిక పరిస్థితి కూడా ఉంటుంది. ఎప్పుడైతే ఆరోగ్యకరమైన మానసిక పరిస్థితి ఉందో అతని యొక్క ఆలోచన విధానం సామాజిక ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని నడుస్తుంది. ఇక్కడ ఈరోజు సమాజంలో ఇన్ని రకాల డిస్ట్రాక్షన్స్ జరగడానికి, ఇన్ని రకాల చెడు మార్గాల వైపు ప్రయాణం చేయడానికి కారణం మానసిక పరిస్థితి. ఈ మానసిక స్థితిని సరి చేసుకోవడం కోసం ఈ నాట్యకళ అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఈ నాట్యకళ ద్వారా ఆరోగ్యాన్ని బాగు చేసుకోవచ్చు. ఈ నాట్యకళ ద్వారా సమాజానికి ఒక మంచి మెసేజ్ని ఇవ్వచ్చు. కళ మన దగ్గర ఉంటే ఎక్కడికి వెళ్ళినా రాణించవచ్చు. కళ మనకి అందరినీ పరిచయం చేస్తుంది. కళ మనకి గుర్తింపునిస్తుంది. కళని మనకి అత్యున్నత స్థితిలో నిలబెడుతుంది. చిన్న వయసులోనే కళ్యాణి గారు స్వయం కృషితో తన కాళ్ళ మీద తను నిలబడుతూ 100 మంది విద్యార్థులకి కళను అందించడం, కళలు అంతరించిపోకుండా చూడడం అనేది మనం చూస్తుంటాం. చాలా ఈజీగా అనిపిస్తుంటుంది ఎక్స్టర్నల్గా చూసినప్పుడు. ఇంటర్నల్గా చూసినప్పుడు కష్టం ఎక్కువ ఉంటుంది, దానికి పెట్టే శ్రమ ఎక్కువ ఉంటుంది. కానీ మనం ఏం చేస్తామంటే చాలా తక్కువగా చూస్తాం. కేవలం మార్క్స్, ర్యాంక్స్ ఇవే చూస్తాం తప్ప పర్సనాలిటీ డెవలప్మెంట్ చూడం, వ్యక్తి నిర్మాణాన్ని చూడం. మనం చూడాల్సింది ఏంటంటే వ్యక్తి నిర్మాణాన్ని చూడాలి. వ్యక్తి నిర్మాణం ఎలా జరుగుతుంది అంటే కళల ద్వారా జరుగుతుంది. అనేక రంగాల్లో వాళ్ళు నైపుణ్యాన్ని సాధించడం ద్వారా మల్టీ టాలెంటెడ్గా, మల్టీ టాస్క్డ్గా తయారవుతారు. కాబట్టి చిన్నారులకి ఇంకొకటి కూడా ఉండింది. వీళ్ళు ఎప్పుడైతే యాక్టివిటీ చేస్తారో వాళ్ళ బ్రెయిన్లో గంధకం అనేది ఉత్పత్తి అవుతుంది. అది బ్రెయిన్ యొక్క వికాసానికి ఉపయోగపడుతుంది. ఇది యంగ్ మైండ్స్, వీళ్ళు 14 సంవత్సరాల లోపు బ్రెయిన్ ఎదుగుదల ఫాస్ట్గా ఉంటుంది. ఆ సమయంలో కనుక యాక్టివిటీస్ చేస్తే కనుక జ్ఞాపక శక్తి కూడా విస్తృతంగా పెరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మా అప్పీల్ ఏంటంటే తల్లిదండ్రులందరూ సమయాన్ని కేటాయించి చిన్నారులందరినీ ఇటువంటి అకాడమీస్లో జాయిన్ చేయడము. మనకి దగ్గరలో బస్టాండ్ ఎదురుగుండా, జీవి మాల్ ఎదురుగుండా ఉన్న నటరాజ్ D2D డాన్స్ అకాడమీలో మీ చిన్నారుల్ని చేర్పించండి. వారికి మానసిక శారీరక ఆరోగ్యాన్ని అందించండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఉభయ గోదావరి జిల్లాలోని DCCB బ్యాంకు పరిధిలోని PGRS నందు వచ్చిన ఫిర్యాదుల మేరకు జిల్లా కోఆపరేటివ్ అధికారి ఏ శ్రీనివాస్ శుక్రవారం విచారణ చేపట్టారు. న్యాయవాది బొడ్డు వాసు, నేట్రు గణేష్ ఇచ్చిన ఫిర్యాదుపై జంగారెడ్డిగూడెం DCCB బ్యాంక్ శాఖ కార్యాలయానికి వచ్చినట్లు ఆయన తెలిపారు. ప్రధానంగా 3 అంశాలపై ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు.
హౌసింగ్ కమిటీకి ఈ ఫిర్యాదులపై నివేదిక ఇవ్వాల్సి ఉందని తెలిపారు. చాగల్లు, పోతునూరు, పెనుగొండ, టీ నర్సాపురం తదితర సొసైటీ పరిధిలో జరిగిన సుమారు 300 కోట్ల రూపాయల అవినీతిపై పీజీఆర్ఎస్ లో అప్పటి జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ కు ఫిర్యాదు చేసినట్లు, దానిపై విచారణ కొనసాగిస్తున్నట్లు శ్రీనివాస్ తెలిపారు. కేవలం ఆయా బ్యాంకుల్లో పనిచేస్తున్న ఒక అధికారి పైన మాత్రమే చర్యలు తీసుకుంటున్నారని, మిగిలిన సిబ్బందిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఫిర్యాదుదారులు మీడియాతో పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెంలో కూడా జరిగిన అవినీతి విషయంలో ఒక అధికారిని మాత్రమే విధుల నుంచి తొలగించాలని, కింది స్థాయి సిబ్బందిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని విస్మయం వ్యక్తం చేశారు. ఎటువంటి ఆస్తి పత్రాలు లేకుండా రుణం కింద నగదు ఇవ్వడంపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని మీడియాతో బొడ్డు వాసు కోరారు. విధుల నుంచి తొలగింపబడిన అధికారి సైతం విధులు నిర్వహించడం అనే అంశంపై నేట్రు గణేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ కొనసాగిస్తున్నట్లు తెలిపారు. పీజీఆర్ఎస్ లో ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపట్టి ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు డీసీఓ శ్రీనివాస్ మీడియాకు తెలియజేశారు. డీసీబీ బ్యాంకులో జరిగినట్టు అవినీతి కుంభకోణంపై గత ప్రభుత్వంలో ప్రసన్న వెంకటేశ్వర కలెక్టర్ గారు ఇచ్చినప్పుడు 51 ఎంక్వైరీ చేయడం జరిగింది. ఆ 51 ఎంక్వైరీలో కూడా అవినీతి జరిగిందని తేల్చడం జరిగింది. దాని వరకు ఇప్పటి వరకు కూడా దాని కార్యాచరణ చేయకుండా ఎవరైతే అవినీతి చేసి ఉన్నారో వాళ్ళపై చర్యలు చేపట్టకుండా ఇప్పటి వరకు కాలయాపన సాగిస్తూనే ఉన్నారు. ఇదే విషయంపై నేను పీజీఆర్ఎస్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు మేరకు ఈ రోజున ఎంక్వైరీ నిమిత్తం డీసీఓ గారు వచ్చి ఉన్నారు. కాకపోతే మేము అనేది ఏంటంటే, ఎంతో మంది నీతి నిజాయితీ పరులైన ఆఫీసర్లు ఉన్నప్పుడు చిన్న స్థాయిలో సహకార బ్యాంకులో సీఈఓ మోసం అదే అవినీతి చేస్తే వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు, వాళ్ళ యొక్క ఆస్తులను జప్తు చేసే ఈ ఉన్నత అధికారులు డీసీబీ బ్యాంకులో ఎంత అవినీతికి పాల్పడినా కానీ వాళ్ళ యొక్క ఆస్తులు కానీ వాళ్ళ యొక్క అసెట్స్ కానీ హోల్డ్ చేయకుండా వాళ్ళ నుంచి సింగిల్ రూపాయి కూడా రాబట్టట్లేదు. ఈ అవినీతి పరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరిపైన కూడా తదుపరి చర్యలు తీసుకుని వాళ్ళ యొక్క డీసీబీ బ్యాంకు మనుగడ కాపాడి రైతుల యొక్క అభివృద్ధికి ఈ ప్రభుత్వం పాటుపడాలని మేము గంజి వీరాంజనేయుల గారిని కూడా వేడుకుంటూ ఉన్నాం. కూటమి ప్రభుత్వం అయినా కానీ కళ్ళు తెరిచి డీసీబీ బ్యాంకుని మనుగడ కాపాడే విధంగా చర్యలు చేపట్టి ఎవరైతే అవినీతి పరులు ఉన్నారో ఓటీఎస్ పద్ధతి ద్వారా కానీ ఇంకా ఇతర కోణాల్లో కానీ చేసిన అవినీతి పరుల పైన చర్యలు తీసుకుని డీసీబీ బ్యాంకు మనుగడని కాపాడతారని కోరుకుంటున్నారు. దగ్గర 300 కోట్ల పైబడిగానే అవినీతి జరిగింది. చాగోళ్ళు కానీ, టీ నర్సాపురం కానీ, పెనుగొండ కానీ, పెనుగొండ బ్రాంచ్లో అయితే ఎప్పుడో గత ప్రభుత్వంలోనే ఎప్పుడో ఆస్తి పత్రాలు లేకుండా డీసీబీ బ్యాంకు లోన్లో తీసుకున్నారు. ఇప్పుడు వరకు కూడా ఒక సింగిల్ పైసా కూడా రాబట్టలేదు. అలాగే పోతునూరు సొసైటీలో కానీ ఎంత అవినీతి కుంభకోణం ఉన్నా కానీ దానిపైన చర్యలు చేపట్టలేదు. అంతేకాకుండా అదే డీసీబీ బ్యాంకుల్లో గత ప్రభుత్వంలో కానీ జంగారెడ్డిగూడెం సొసైటీలో తీసుకుంటే ఒక సీఓని సస్పెండ్ చేయడం జరిగింది. 1,50,00,000 రూపాయల అకౌంట్ జాయిన్ చేయాలి. కాకపోతే ఒక సీఓ బాధితుడు కాదు, దాని వెనకాల ఉన్న ఒక కంప్యూటర్ ఆపరేటర్ కానీ, ఫీల్డ్ అసిస్టెంట్లు కానీ వీళ్ళందరిపై ఎందుకు చర్యలు చేపట్టట్లేదని డిమాండ్ చేస్తా ఉన్నాం. పీజీఆర్ఎస్ కార్యక్రమంలో భాగంగా వచ్చినటువంటి ఫిర్యాదులపై ఒక 3 ఫిర్యాదులకు సంబంధించి ఈ రోజు ఇక్కడ విచారణ నిర్వహించడానికి రావడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా శ్రీ బొడ్డి శ్రీనివాసరావు గారు టీ నర్సాపురం PACS లో అధికారిక PACగా ఉన్నటువంటి టైంలో సంఘానికి నష్టం కలిగించినటువంటి కొన్ని చర్యల మీద చర్యల నిమిత్తం ఫిర్యాదు చేస్తున్నారు. అదేవిధంగా DCCB ముందు జరిగినటువంటి అవకతవకలపై శ్రీ ప్రసన్న వెంకటేష్ గారు అప్పటి జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి 51 విచారణ వేదికలో తీసుకున్న చర్యలపై సమాచారం కోరుతూ కూడా వారు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ 2 ఫిర్యాదులకు సంబంధించి గతంలో నిర్వహించినటువంటి విచారణ నివేదికల పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేయనందున ఈ పిటిషన్లు రీఓపెన్ చేయడం వల్ల ఈరోజు ఈ రీఓపెన్ పిటిషన్లో విచారణలో భాగంగా ఇక్కడికి వచ్చి వారి యొక్క అభ్యంతరాలను అన్ని కూడా తెలుసుకోవడం జరిగింది. దానికి సంబంధించి తదుపరి చర్యలు చట్ట ప్రకారం అన్ని కూడా తీసుకుంటాం. ఇక రెండవది శ్రీ గణపతిరావు గారు జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో పనిచేస్తున్నటువంటి అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నటువంటి ఒక ఉద్యోగం మీద కొన్ని ఫిర్యాదులు చేస్తున్నారు. ఆ ఫిర్యాదుల మీద కూడా గతంలో DCCB CEO గారు అదేవిధంగా నూజివీడు డివిజనల్ సహకార అధికారి విచారణ నిర్వహించారు. వారి విచారణ నివేదికల మీద కూడా వారు అసంతృప్తి వ్యక్తం చేస్తూ పిటిషన్ రీఓపెన్ చేయడం వల్ల దాని అంశాలు కూడా ఈరోజు వారి నుంచి అభ్యంతరాలు తీసుకుని విచారణ నివేదికని ప్రభుత్వానికి సమర్పించడం జరుగుతుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ AI ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ,
పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్ డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. అద్భుతం, అమోఘం, ఆశ్చర్యం. నేడు విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో స్టేట్ టాప్ మార్కులతో విద్యా వికాస్ విజయబేరి. జూనియర్ ఇంటర్లో సాయి లక్ష్మి 470కి 466, తౌషిక్ రవి 466, చెర్ప తేజశ్రీ 466, బైపీసీలో మందపాటి కేతన్ శ్రీనాథ్ 455కి 450 మార్కులు, రిషిత 450. సీనియర్ ఇంటర్ ఎంపీసీలో మాలిని 1000కి 991, నాగవెంకట చరణ్ 990, శ్రావ్య సుష్మా 990 మార్కులతో విద్యా వికాస్ విజయకేతనం ఎగురవేసింది. జూనియర్ ఇంటర్ ఎంపీసీలో 96% పైగా, బైపీసీలో 98% పైగా ఉత్తీర్ణత. సీనియర్ ఇంటర్ ఎంపీసీలో 96% పైగా, బైపీసీలో 97% పైగా ఉత్తీర్ణతతో రికార్డు నెలకొల్పింది విద్యా వికాస్ విద్యా సంస్థలు, జంగారెడ్డిగూడెం. స్థాపించిన మొదటి సంవత్సరంలోనే తపస్ ఐఐటి అండ్ నీట్ అకాడమీ విద్యార్థి విజయకేతనం. జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన జేఈ మెయిన్స్ 2026లో ఆల్ ఇండియా ర్యాంక్ 475 సాధించి అసాధారణ ప్రతిభ కనబరిచిన మన తపస్ విద్యార్థి ఏ మనోజ్ కు హృదయపూర్వక అభినందనలు. అడ్మిషన్లు జరుగుతున్నవి. వివరములకు సంప్రదించండి 8143796655 మరియు 9030414329. మా అడ్రస్ తపస్ ఐఐటి అండ్ నీట్ అకాడమీ, చిదంబరం హాస్పిటల్ దగ్గర, జంగారెడ్డిగూడెం. వెల్కమ్ బ్యాక్. ఈ నెల 25వ తేదీన జంగారెడ్డిగూడెంలోని సూర్యకిరణ్ ఫంక్షన్ హాల్లో మధ్యాహ్నం 3 గంటలకు రైతు సదస్సును నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ చెప్పారు. శుక్రవారం సూర్యకిరణ్ ఫంక్షన్ హాల్లో రైతు సదస్సు ఏర్పాట్లను పరిశీలించి సదస్సు యొక్క కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం కె శ్రీనివాస్ మాట్లాడుతూ వ్యవసాయ సంక్షోభం, పరిష్కార మార్గాలు, మద్దతు ధరలు, గ్యారంటీ చట్టం ఆవశ్యకత అంశంపై జరుగుతున్న రైతు సదస్సుకు అఖిల భారత రైతు సంఘం జాతీయ అధ్యక్షులు అశోక్ ధావలే ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారని చెప్పారు. అన్ని పంటల రైతులను, వివిధ రైతు సంఘాల నాయకులను, భూ నిర్వాసిత రైతులు, ప్రజలను, ప్రముఖులను, పెద్దలను ఆహ్వానిస్తున్నామని వివరించారు.
జూన్ 3, 4, 5వ తేదీలలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర 23వ మహాసభలు ఏలూరులో పెద్ద ఎత్తున జరుగుతున్నాయని, ఈ సందర్భంగా సదస్సులు, సెమినార్లు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా ఉద్దరాజు రామం మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెంలో నిర్వహిస్తున్న రైతు సదస్సును విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బొడ్డు రాంబాబు, జిల్లా కమిటీ సభ్యులు మాండ్రు సూర్యచంద్రం, సిఐటి జిల్లా నాయకులు పి సూర్యారావు తదితరులు పాల్గొన్నారు. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు జంగారెడ్డిగూడెంలోని సూర్యకిరణ్ కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర 23వ మహాసభల సందర్భంగా ఉద్దరాజు రామం గారి ఫౌండేషన్ పేరుతో ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతు సదస్సు నిర్వహిస్తా ఉన్నాం. ఈ సదస్సుకి అన్ని పంటల రైతులు పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ సదస్సులో పాల్గొనేందుకు అఖిల భారత కిసాన్ సభ జాతీయ అధ్యక్షులు, అట్లానే 500 రైతు సంఘాలతో ఏర్పడిన సంయుక్త కిసాన్ మోర్చాలో ముఖ్య పాత్ర పోషించిన జాతీయ నాయకులు డాక్టర్ అశోక్ దాలే గారు ముఖ్య అతిథిగా ఇచ్చేస్తా ఉన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణ ఎలవేల్పు దేవత పట్టణానికి ఉత్తరాన కొలువై ఉన్న నూకాలమ్మ అమ్మవారికి ప్రీతికరమైన శుక్రవారం సందర్భంగా నూకాలమ్మ అమ్మవారు భక్తులకు విశేష అలంకరణలో దర్శనమిచ్చారు. ఆలయ కళ్యాణ కళా వేదిక వద్ద ఉత్సవమూర్తికి పంచామృత అభిషేకాలు, మూల విరాట్ కు ఏకాదశ సాయం సంధ్యా హారతి పూజలు భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా ఆలయ ప్రధాన అర్చకులు కాళ్ళకూరి శంకర్ మహేష్ శర్మ బృందం నిర్వహించారు. ఆలయ శాశ్వత చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ, కమిటీ చైర్మన్ రొంగల నాగేశ్వరరావుతో కూడిన ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి చిటికెన రాంబాబు మాట్లాడుతూ అమ్మవారి వస్త్రాలంకరణ, పుష్పాలంకరణ, ప్రసాద వితరణ, ఆలయ అభివృద్ధికి లక్నవరపు సత్యనారాయణ, అరుణకుమారి దంపతులు 5,116 రూపాయలు విరాళంగా సమర్పించారు. పెన్మెత్స రాజం రాజు, నాగలక్ష్మీదేవి దంపతులు మజ్జిగ పంపిణీకి పెరుగు వితరణ చేశారు. వెండి చీర తయారీకి ఇమ్మంది వెంకట శివరామకృష్ణ ప్రసాద్ 20 గ్రాముల పాత వెండి పట్టీలు సమర్పించారు. దాతలను అమ్మవారు అనుగ్రహించాలని కోరారు. అమ్మవారి వెండి చీర తయారీ పూర్తికి భక్తులు, దాతలు వెండి రూపంలోనూ, ధన రూపంలోనూ పాత వెండి వస్తువులు కూడా సమర్పించి అనుగ్రహానికి పాత్రులు కావాలని పిలుపునిచ్చారు. దాతల కుటుంబ సభ్యులను అమ్మవారు ఎల్లవెల్లలా కాచి కాపాడాలని కోరారు. మే 1వ తేదీ శుక్రవారం సాయంత్రం 4 గంటల నుండి లోక కళ్యాణార్థం 87వ చండీ హోమం నిర్వహణకు శరవేగంగా జరుగుతున్నాయని, పాల్గొనదలిచిన భక్తులు ఆలయ కార్యాలయం నందు పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. శ్రీ నూకాంబిక ప్రసాద వితరణ భక్త బృందం సభ్యులు చిట్లూరి సుబ్బారావు నేతృత్వంలో పులిహోర ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చిటికెన రాంబాబు, గాలి నూకరాజు, చిట్లూరి సర్వేశ్వరరావు, పోలుపర్తి రాము, చింతకాయ లచ్చిరాజు, బూరి కృష్ణ, కొండేపాటి రామకృష్ణ, పైల చంటి, కొరుపూరి రాంబాబు పాల్గొన్నారు. అలాగే అమ్మవారికి శుక్రవారం ఉదయకాలంలో జరిగేటువంటి శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మవారి యొక్క ఉత్సవమూర్తికి పంచామృతాలతో ఏకవార రుద్రాభిషేకం చేయడం జరిగి ఉన్నది. అలాగే అమ్మవారికి ప్రతి శుక్రవారం కూడా విశేషంగా ఏకాదశ హారతులు, నాగహారతి, కుంభహారతి, నక్షత్ర హారతి, కర్పూర హారతి, వివిధ విశేష హారతులు, విశేషంగా ఏకాదశ హారతులు ఇవ్వడం జరిగి ఉన్నది. అలాగే మన యొక్క ఆలయంలో ప్రతి సోమవారం కూడా శ్రీ నర్మదా అమృతారామ లింగేశ్వర స్వామి వారి ఉదయకాలం నందు పంచామృతాలతో ఏకవార రుద్రాభిషేకం చేయడం జరగనున్నది. అలాగే మనకి వైశాఖ మాసం పౌర్ణమి పురస్కరించుకుని మన యొక్క ఆలయంలో 87వ చండీ హోమ కార్యక్రమం నిర్వహించడం జరగనున్నది. కావున వైశాఖ మాసం, వైశాఖ పౌర్ణమి శుక్రవారం రావడం చాలా విశేషము. ఈ నెల 26వ తేదీన మంగళగిరి నందు నిర్వహించే పద్మశాలీల బహిరంగ సభను ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెంలో ఏర్పాటు చేసిన సమావేశానికి భారీ స్థాయిలో పద్మశాలీల సంఘస్థులు హాజరయ్యారు. జాతి ఐక్యత, బల ప్రదర్శన చాటి చెప్పేందుకు మంగళగిరి సభను జయప్రదం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు తాడేపల్లి ఉమ, జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు కోసూరు కనక మహాలక్ష్మి, ఉద్యోగ సంఘ అధ్యక్షులు సింగుదాసు సత్యనారాయణ, మైసనగూడెం మాజీ సర్పంచ్ సింగుదాసు రాంబాబు, కుల పెద్దలు మసారం ధనరాజు, కానూరి శ్రీను, కన్నా కృష్ణ, గిడుతూరి రాము, గిడుతూరి శ్రీను, దొడ్డి రమేష్, కోదాటి బాలస్వామి, తిప్పాని చిన్ని, మహిళామణులు, జంగారెడ్డిగూడెం కుటుంబ సభ్యులు, గ్రామాల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. తమ హక్కులను సాధించేందుకు ఈ సభ నాంది కానుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. అలరించిన బుట్టాయిగూడెం విద్యారోహిణి పబ్లిక్ స్కూల్ వార్షికోత్సవం, భారీగా తరలివచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపితే సహించేది లేదంటున్న జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత రామనాథన్. అక్షయ తృతీయ వారోత్సవాలలో భాగంగా 6వ లక్కీ డిప్ ను కైవసం చేసుకున్న కొంకిమల్ల జ్యువెలరీ ఖాతాదారిని పి జ్యోతి. ఉభయ గోదావరి జిల్లాలో పలు డీసీజీబీ బ్యాంకులలో జరిగిన అవినీతిపై పీజీఆర్ఎస్ ఫిర్యాదు మేరకు జంగారెడ్డిగూడెంలో విచారణ చేపట్టిన డీసీఓ శ్రీనివాస్. ఈ నెల 26వ తేదీన వాసవిమాత జయంతి సందర్భంగా జంగారెడ్డిగూడెంలో పలు పూజా కార్యక్రమాలు. ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చిన ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు. వార్తలు సమాప్తం. నమస్కారం.